ఎందుకు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక బాధ, సునీల్ కన్గోలు 6 నెలల తర్వాత మళ్ళీ సర్వే చేస్తారు. 6 నెలల తర్వాత సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ అధిష్టానానికి ఇస్తారు. ఆ సర్వే ఏంటంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవ్వాలన్నా వద్దా, రేవంత్ రెడ్డి కథ ఏందనేది కొంత సునీల్ కన్గోలు మళ్ళీ సర్వే రిపోర్ట్ 6 monthsలో పంపిస్తాడు. ఆ సర్వే రిపోర్ట్ పంపిస్తాడు కాబట్టి ఇప్పుడు ఏంది కథ, ఎట్టి పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో మంచుకుంటే, మంత్రులతో మంచుకుంటే, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా రేపటి రోజు ఆ రిపోర్ట్లో ఏం చెప్తారు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలి, రేవంత్ రెడ్డి ఉంటే మంచిగుంటుంది అని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తే అప్పుడు అధిష్టానం కన్సిడర్ చేస్తారు. అరే ఎమ్మెల్యేలు మంత్రులే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుంది, వెరీ గుడ్ అని చెప్తున్నారు కాబట్టి ఇక రేవంత్ రెడ్డినే కంటిన్యూ చేద్దామనే ఆలోచనతో అధిష్టానం ఉంటారు. ఒకవేళ జనాలు రేవంత్ రెడ్డి వద్దన్నా కూడా ఎమ్మెల్యేల మంత్రులు లేదు ఉండాలి రేవంత్ రెడ్డి అన్నారు అనుకో, అధిష్టానం కూడా అరే వేరే ఆప్షన్ లేదేమో, ఇక రేవంత్ రెడ్డి ఫైనల్ కావచ్చు, సరే ఉంచుదాం తీ అని రేవంత్ రెడ్డినే ఫైనల్ చేస్తారు. అట్లా రేవంత్ రెడ్డి చిన్నగా అందరితో కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు అంటే ఒక దారిలోకి వచ్చిండు, ఇప్పుడు సెటరేట్ అయిపోయింది అన్నట్టుగా మారిపోయింది అన్న మొత్తం. ఇన్ని రోజులేమో మీరు చెప్తే నేనేనన్నా, నేను సీఎం ఏంది మీ కదా, ముఖ్యమంత్రి చెప్పిందే ఫైనల్ ఖాళీ అని చెప్పేది అన్న. ఇప్పుడు ఏంది పరిస్థితి, రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది ఇవాళ, లేదు అందరితో కలిసి ఉంటా, మీరు చెప్పినట్టే ఇంట, మీరు అపాయింట్మెంట్ అడుగుతూ ఇచ్చేస్తా, మీరు వచ్చి మాట్లాడుకోండి, మీరు వచ్చి డిస్కస్ చేయండి, రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే రేవంత్ అన్నకు క్లారిటీ వచ్చింది. ఏంది, ఖచ్చితంగా నా ముఖ్యమంత్రి పదవి పోతుంది, 6 నెలల్లో నన్ను దించేస్తారు, నా దుకాణం బంద్ అయిపోతుంది, అందరితో మంచిగా ఉండడమే బెటరు, ఇప్పుడు పంచాయతీ పెట్టుకుంటే వేస్ట్ అనేది రేవంత్ అన్నకు అర్థమైంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. చాలా మంది లీడర్లు కోపంతో ఉన్నారు, ఒక్కళ్ళిద్దరు కాదు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి తనకి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటున్నాడు, తనకి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకే పోస్టింగ్లు ఇచ్చుకుంటున్నాడు, తనకి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకే నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు రేవంత్ రెడ్డి తనకు నచ్చిన వాళ్లకు, తనను పోడేటటువంటి వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు. అది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నచ్చట్లేదు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు గిట్టట్లేదు. అది మాకెందుకు ఇయ్యడు రేవంత్ రెడ్డి, మేము ఏం తప్పు చేసినాం, ఏం పాపం చేసినాం, మేము కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడ్డాం కదా, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మేము కూడా క్రియాశీలక పాత్ర పోషించడం కదా, మరి రేవంత్ రెడ్డి మమ్మల్ని ఎందుకు పక్కన పెడుతున్నాడు, రీజన్ ఏందని చెప్పి చాలా మంది సీనియర్ లీడర్లు కూడా కృంగిపోతున్నారు, బాధపడుతున్నారు. ఇంకోటి రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత ఏం తెలుసా, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారు కదా, వాళ్ళు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు 9 నియోజకవర్గాలలో 9 మంది లీడర్లు, వాళ్లకు రేవంత్ రెడ్డి ఒక పెద్ద బాంబు వేల్చిండు. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా, రేవంత్ రెడ్డి ఏం చెప్తుండే ఏం కథ అనేది. రేవంత్ రెడ్డికి ఆప్షన్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంది, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు నా పైన పాజిటివ్ ఉంటేనే నేను ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతా, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ నాకు సపోర్టివ్ ఉంటేనే నేను సక్సెస్ అవుతా అనేది రేవంత్ రెడ్డి వర్షన్.